ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రమా వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీ ఇంట్లో మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా ఇంటి సంక్రాంతి అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి అనమాట. మమ్మీ అందరికన్నా ముందు లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా బట్టలు అయితే పిండుతుంది. అండ్ నేను ఇప్పుడే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసామన్నమాట. నేను ఎక్కువసేపు కూర్చొని ఇంకా ముగ్గులు వేయడం ఇలా కలసి వేయడం కష్టం కాబట్టి నాకైతే రేణుకంటే హెల్ప్ చేస్తున్నారు. అండ్ లక్కీగా ఇప్పుడే వాకింగ్కి వెళ్ళేసి వస్తే ఇంకా లక్కీగాని కొంచెం వీడియో క్లిప్ తీయమన్నాను. యాక్చువల్లీ నా దగ్గర ట్రైపాడ్ ఉంది, బట్ ఇంకా రోడ్ మీద సెట్ చేసుకోవడం వల్ల కష్టం అవుతుంది. ఇంకా రోడ్ మీద బైక్స్ వస్తుంటాయి, వెహికల్స్ వస్తుంటాయి, అండ్ ఇంకా అందరు తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా అందుకే ఇంకా లక్కీని తీయమన్నాను. లక్కీగా ఇంకా మంచి తీయలేదని ఇంకా రేణుకంటి కూడా కొంచెం క్లిప్ అయితే తీసింది. అండ్ ఈసారి పండగ అయితే పాపం మా హస్బెండ్ ఊరు వెళ్ళలేదండి. ఎవ్రీ ఇయర్ వెళ్తాడు అత్తయ్య వాళ్ళ దగ్గరికి. నేనైతే ఏం వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి మాత్రం కొంచెం మా పెద్ద బావకి హెల్త్ బాగాలేదని అత్తయ్య వాళ్ళు ఇక్కడికే వచ్చారనమాట. ఇంకా అత్తయ్య, మా మామయ్య అండ్ మా హస్బెండ్ మా రూమ్లో ఉన్నారు. నేనైతే ఇక్కడికి వచ్చాను పండగకి. అండ్ రేపు కనుమ కదా, కనుమకైతే ఇంకా మా ఇంటికి అయితే లంచ్కి వస్తారనమాట. ఆ క్లిప్స్ అని మీరు నెక్స్ట్ రేపు వీడియోలో చూస్తారు, కనుమ వీడియోలో. అండ్ ఇక్కడైతే నా ముగ్గు అయిపోయిందనమాట. ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈసారి నాకైతే ముగ్గు చాలా అంటే చాలా నచ్చేసింది. మంచి కలర్ కోఆర్డినేషన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ తిప్పుడు ముగ్గులు కూడా మంచిగా కలర్స్ వేసాను కదా, ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఇక్కడ తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాశాను కదా, కొంచెం మిస్టేక్ అయితే రాశాను. అది మీరు కామెంట్ సెక్షన్లో చూసి చెప్పండి అనమాట. అండ్ ఇంకా మమ్మీ ఫైనల్గా అయితే గొబ్బెమ్మలు పెడుతుంది. సంక్రాంతికి గొబ్బెమ్మలు లేకుండా ముగ్గు ఉండదు కదా, అందుకే ఇంకా మమ్మీ అయితే గొబ్బెమ్మలు పెడుతుంది. మమ్మీ ఇంకా గొబ్బెమ్మలు ఇలా ముగ్గులోనే కాకుండా గడప దగ్గర, గేట్ దగ్గర కూడా పెడుతుంది అనమాట. అందుకే అది చాలా గొబ్బెమ్మలు చేసింది. అండ్ ఇంకా నవధాన్యాలు కూడా వేస్తాం కదా, అదైతే నేను చేసి వేసాను అనమాట. ఈసారి పండగకి నేను ఏదైనా మిస్ అయ్యాను అంటే అది పతంగులు ఎగరేయడమే అనమాట. ఎవ్రీ టైం తమ్ముడు వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళి డీజే దగ్గర డ్యాన్స్ వేయడం కానీ, కొన్ని క్లిప్స్ తీసుకోవడం కానీ, పతంగులు ఎగరేసేటప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాను. ఈసారి తమ్ముడు కూడా వర్క్లో బిజీ అయిపోయాడు అనమాట. అండ్ ఇంకా నన్ను ఎవరు అంత పైకి కూడా వెళ్ళనివ్వట్లేదు, బిల్డింగ్ పైకి వద్దు అది అని చెప్పి వద్దన్నారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడియోలో, అది రేణుకంటి వాళ్ళ ఇంట్లోది. అండ్ నేను లాస్ట్గా చెప్పేది ఏంటి అంటే, ఈ మధ్య చాలా లాస్ట్ 2 years నుంచి బాగా ఎక్కువ వింటున్నాము మాంజాలు నెక్ దగ్గర కట్ అవ్వడం, ఫేస్ దగ్గర, కళ్ళ దగ్గర ఇలాగా. ప్లీజ్ డోంట్ యూజ్ ఈ చైనా మాంజాలు ఇలాన్నీ యూజ్ చేయకండి. మన వల్ల వేరే వాళ్ళు బాధపడుతున్నారంటే అది మనకే పాపం అనమాట. సో ఎంజాయ్ చేయండి, కానీ ఆ మాంజాలు అయితే తెచ్చుకోకండి. అండ్ ఇక్కడైతే నేను నవధాన్యాలు కలిపేసి ఇంకా గొబ్బెమ్మల దగ్గర అన్నీ వేసాను అనమాట.
నేను నా ఇట్లా లుక్ చూపిద్దా నేను అనుకుంటే పని వేసుకొని మంచిగా అందరినీ తిరుగుతున్నాను. అండ్ ఇక్కడ అందరం రెడీ అయ్యేసి ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏ టెంపుల్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడైతే తమ్ముడు రావట్లేదు, తమ్ముడికి యాక్చువల్లీ నైట్ డ్యూటీ ఉందన్నమాట. ఇంకా తమ్ముడు తినేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా 9:30కి అలా వెళ్తారు. ఇంకా ఇక్కడ లేట్ అవుతుందేమో అనేసి ఇంకా తమ్ముడైతే రాలేదు. తమ్ముడు రాందే నయ్యమైంది, ఫుల్ ట్రాఫిక్ ఉండే శిల్పారామం దగ్గర. అసలు మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి అసలు 10 మినిట్స్ అసలు ట్రావెల్, లిటరలీ 45 మినిట్స్ పట్టింది మాకు ట్రావెలింగ్లోనే. మొత్తం ట్రాఫిక్ అంతా శిల్పారామం దగ్గరే ఉండే. ఐ మీన్ పండగ రోజు అండ్ హాలిడే కూడా కదా, చాలామంది ఇంకా శిల్పారామం విజిట్ అయ్యారనుకుంటా. ఫుల్ ట్రాఫిక్ అంతా అక్కడే ఉండే, చెప్పాను కదా లిటరలీ 45 మినిట్స్ అని. ఇంకా ఫుల్ ఓపిక అంతా పోయింది అక్కడే. బట్ మా టైం కొద్దీ గుడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉండే. ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, అండ్ మళ్ళీ కొద్దీ మహాహారతి ఇచ్చారనమాట, చాలా బాగుండే. మీరు నెక్స్ట్ నేను గుడికి వెళ్ళాక అక్కడ వీడియో ఏం తీయలేదు కానీ నేను అది రికార్డ్ చేశాను అనమాట. ఆ బడ్జెట్ అంతా అదంతా పెడతాను చూడండి. మీరు డెఫినెట్ అయితే వచ్చేసాను నేను ఇక్కడ. సో వీడియో అయితే చూసారు కదా, మేమైతే మా సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మంచిగా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మంచి టెంపుల్ విజిట్ అయ్యి చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.